దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ సాంప్రదాయంలో శ్రమల దినములకు చాలా ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. సమస్త మానవాళిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిలువ బలియాగము నిమిత్తమై ఆయన పడిన శ్రమలు, వేదనలు, ఆయన సిద్ధపాటును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ 40 దినాల ఉపవాస కాలాన్ని ఆదివారములు మినహాయించి క్రైస్తవ సంఘము ఈ మండల కాలమును అనుసరిస్తూ ఉన్నది. 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు నుండి ప్రారంభమయ్యే ఈ శ్రమల దినములను పురస్కరించుకొని ఈ ముందటి ఆదివారం అనగా నేటి దినమున మనకివ్వబడినటువంటి అంశము సమాధాన కాలము, సమాధానపరచుకొనుటకు సమయము. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ఆదికాండము 45వ అధ్యాయము మొదటి 15 వచనములు, యోసేపు అను భక్తుని జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ మండల కాలంలో ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు సంఘము మనకివ్వబడిన సమయాన్ని, మనకివ్వబడినటువంటి అవకాశమును ఎలా సద్వినియోగము చేసుకొని దేవునితో సమాధాన పడగలమో యోసేపు జీవితంలో నుండి నేర్చుకున్నాయించిన ఈ అంశాన్ని ధ్యానం చేయటానికి దేవుని యొక్క సహాయము కొరకై తలలు వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ మాకివ్వబడిన ఈ అంశమును ఏర్పాటు చేయబడిన వాక్య భాగములో నుండి ధ్యానిస్తుండగా నీ కృప, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, యోసేపు జీవితము నుండి మనకివ్వబడిన సమాధాన పరచుకొనుటకు సమయం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశమును పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరితో సమాధాన పడాలి అనే ప్రశ్న మన ముందు కనబడుతుంది. ఆదికాండము 45వ అధ్యాయము మొదటి 15 వచనాల ఇవ్వబడిన వాక్య భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యములు, పాఠం నేర్చుకోవడానికి దేవుడి సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. యోసేపు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు యోసేపు తన అన్నల చేత తృణీకరించబడిన వాడు. బాల్యము నుండియే దేవుని ఎడల విధేయత కలిగి, దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి ఒక నమ్మకమైనటువంటి యవనస్తుడు. ఆధ్యాత్మిక జీవితంలో యోసేపు ఉన్నతమైన స్థాయిని చేరుకున్నవాడు. అతని జీవితంలో అతడు దేవునితో ఉన్నటువంటి సహవాసమును, దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధాన్ని అతని జీవితంలో చాలా స్పష్టంగా మనం చూడగలము. ఇలాంటి యోసేపు జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, ఆ అనుభవాల గుండా అతడు ప్రయాణం చేసినప్పుడు అతని ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతమైనదిగా కనబడుతుందో మనకు అర్థమవుతుంది. యోసేపు జీవితము
ఆయన యవన ప్రాయములో తన అన్నల చేత తృణీకరించబడినవాడు, తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరమైనవాడు, ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అమ్మబడినవాడు, ఐగుప్తులోనికి బానిసగా తీసుకొని రాబడిన యోసేపు ఐగుప్తులో పోతీఫర్ ఇంటిలో తాను చేయని తప్పుకు 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నవాడు. ఇతని జీవితము, తన జీవితంలో ఎదురైన ఈ అనుభవాల గుండా, ఈ భయంకరమైనటువంటి అనుభవం గుండా ప్రయాణం చేసినటువంటి యోసేపు తన అన్నల చేత తృణీకరించబడిన, తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరమైన, తాను చేయని తప్పుకు, దోషమునకు చెరసాలలో వేయబడిన తాను మాత్రము దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు కూడా యోసేపును విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే, యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండడాన్ని బట్టి బానిసగా 20 తులముల వెండికి అమ్మబడిన యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు రాజ్యములో అతడు ఆశీర్వాదకారకుడుగా యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు చిన్నతనములో కనిన కలలను తన జీవితంలో నెరవేరడము ప్రారంభమైన సమయంలో ఐగుప్తులో కరువు ప్రారంభమైంది. కరువు ప్రారంభమైన ఈ దినాలలో యోసేపు ఐగుప్తు మీద అధికారిగా నియమించబడ్డాడు. దేవుడు అతనికి తోడై ఉండడాన్ని బట్టి రాజు యొక్క, ఐగుప్తు రాజ్యమును పరిపాలన చేసిన రాజు యొక్క దయకు పాత్రుడయ్యాడు. ఐగుప్తు రాజ్యం మీద అధికారిగా నియమించబడ్డాడు. ఇలా నియమించబడినటువంటి యోసేపు ఐగుప్తులో ఉన్న ప్రజలకును, దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఆశీర్వాదకరముగా ఉండడం మనం చూస్తున్నాం. యోసేపు జీవిత ప్రయాణం అంతటిలో అనేకమైన తన జీవితంలో తన ప్రమేయం లేకుండానే జరిగిన సంఘటనలన్నింటిలో కూడా అతడు ఓపికను, ఓర్పును కలిగి ఉండి ఉన్నతమైన స్థితికి చేరగలిగి అనేక మంది ప్రజలకు ఆయన ఆశ్రయమైన వాడుగా, ఆదరణ కలుగ చేసేవాడుగా, ఆశీర్వాదకరముగా ఉండడం మనం చూస్తున్నాం. కరువు దినములు ప్రారంభమైనటువంటి ఈ దినాలలో యాకోబు, యోసేపు తండ్రి యాకోబు తన కుమారులను పిలిచి ఐగుప్తునకు పంపడం మనం చూస్తాం. ఐగుప్తులో ధాన్యము కొరకు వచ్చినటువంటి తన సహోదరులను గుర్తుపట్టినటువంటి యోసేపు వారి విషయమై ఆయన దుఃఖపడడం చూడగలము. ఆదికాండము 42వ అధ్యాయము 24వ వచనంలోను, ఆదికాండం 43వ అధ్యాయము 30వ వచనంలోను, ఆదికాండం 45వ అధ్యాయం 2వ వచనంలో తన అన్నల విషయమై యోసేపు దుఃఖపడినట్టుగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే, తన అన్నలను చూచినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అతడు దుఃఖపడేలా చేసింది. తన అన్నలు తన జీవితంలో చేసిన అపరాధమును ఆయన మర్చిపోయాడు. అది జ్ఞాపకం చేసుకోలేదు యోసేపు. తన అన్నలు 20 తులాలు వెండికి అమ్మేశారు బానిసగా. తల్లిదండ్రుల యొక్క ప్రేమకు దూరం చేశారు. కుటుంబ బాంధవ్యాల నుండి దూరం చేయబడిన యోసేపు ఇవేవి ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. తన అన్నలను చూసినప్పుడు ఆయన దేవుని ప్రేమను కలిగిన వాడై వారి విషయమై
ఆ సంతోషాన్ని తను వ్యక్తం చేయడానికి, ఆనందాన్ని ఆయన తాను ఏడవడంలో మనం చూస్తున్నాం. అతను దుఃఖపడడంలో మనం చూస్తున్నాం. ఈ దుఃఖము అనేది అది సంతోషానికి, తను దూరమైన తన అన్నలను తిరిగి కలుసుకున్నానటువంటి సంతోషంలో వస్తున్నటువంటి దుఃఖం అది. యోసేపు జీవితము అద్భుతమైన ఆ యవన జీవితంలో మనము నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యము. తన ఎడల అపరాధము చేసిన వారిని ఆయన క్షమించిన విధానము, తన జీవితంలో తన సహోదరులు చేసిన దేనిని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొనక దేవుని నామాన్ని మహిమపరచిన వాడుగా, దేవుని చేత హెచ్చింపబడిన తన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని తన అన్నలేడల సహోదర ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆదికాండం 45వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో రాయబడినటువంటి మాటలు. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోసేపు ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతమైనదిగా ఉందో మనకు అర్థమవుతుంది. యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. 2వ వచనం నుండి, అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అతడు తన అన్నలకు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అన్నలారా, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? తనను తాను పరిచయం చేసుకుంటూ తండ్రి యొక్క యోగక్షేమములు అడుగుతున్నాడు. అతడు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు అతని ఏడుపును ఐగుప్తీయులు విన్నారు, తన సహోదరులు విన్నారు. వారు భయపడి చెదిరిపోయారు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరును యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. చెదిరిపోయారు. ఆ స్థలంలో నుండి దూరం అయిపోయారు. యోసేపు ఎదుట నిలబడే అర్హతను వారు కోల్పోయారు కనుక అతని ఎదుట నిలబడే ధైర్యము వారికి లేదు. ఎందుకంటే యోసేపు 20 తులాల వెండికి అమ్మబడినవాడు. కానీ ఈ దినమున యోసేపును వారు చూసినప్పుడు ఐగుప్తు రాజ్యం మీద అధికారిగా ఉండడం చూశారు. వారి యొక్క అపరాధ భావము వారిలో తొలుస్తున్నందుచేత వారి హృదయములో తమ్ముడైన యోసేపును అమ్మిన విధానమును జ్ఞాపకం చేసుకొని ఆ అపరాధ భావం చేత వారు పశ్చాత్తాపపడిన వారే, అంటే వారి జీవితంలో మేము తప్పు చేశాము అనే ఆ దోషము వారిని వెంటాడడాన్ని బట్టి వారు పారిపోతున్నారు, అక్కడి నుంచి చెదిరిపోయారు. అక్కడి నుంచి వారి జీవితంలో యోసేపు సహవాసములో నిలబడే అర్హతని వారు కోల్పోయారు. అందుకే అక్కడ వారు ఎవరు కూడా అక్కడ ఉండలేదు అని మనం చూస్తున్నాం. అప్పుడు యోసేపు వారందరినీ దగ్గరకు పిలిచి వారితో చెప్తున్న మాటలు, తన ఆధ్యాత్మిక స్థితిని దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఒక వ్యక్తిలో ఉండవలసిన ఆధ్యాత్మిక స్థితి ఇక్కడ మనం యోసేపు జీవితంలో మనం గమనిస్తున్నాం. 4వ వచనములో చివరి భాగము, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ఇక్కడ ముందుగా పంపించాడు. ఈ మాటలు యోసేపు తన అన్నలతో చెప్పడంలో
వారిలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని తొలగించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. అన్నలు చేసిన దోషమును ఆయన క్షమించడానికి, అన్నలారా మీరు నా ఎడల చేసినటువంటి పనిని విషయమై మీరు చింతపడకుడి, దానిని మీ మనసులో నుండి తొలగించుడి. కారణం ఏంటంటే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడే మన ప్రాణ రక్షణ కొరకు, ఈ ప్రజల యొక్క ప్రాణ రక్షణ కొరకై నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. దేవుని ప్రణాళికలో జరుగుతున్నటువంటి కార్యమే ఇది అని తన అన్నలను ఆయన బలపరుస్తున్నాడు. ఈ మాటల్లో యోసేపు యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎంత అద్భుతమైనదిగా ఉందో మనకు అర్థమవుతుంది. యోసేపు జీవితములో దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుని ప్రేమ తన అన్నలతో ఈ మాటలు ఆయన తెలియచేసినప్పుడు సొలొమోను భక్తుడు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాశాడు. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రియులారా, సొలొమోను ఈ మాట రాసే నాటికి ముందరనే యోసేపు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణముగా అనుభవిస్తున్నటువంటి యోసేపు దేవుని ప్రేమను కలిగిన వాడుగా తన అన్నల తప్పిదములను ఆయన దాచిపెడుతున్నాడు. జరిగిన సంగతిని ఆయన జ్ఞాపకం చేసుకోవడం లేదు. మీరు నన్ను అమ్మివేశారు, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఎడల విధేయతను చూపెడుతుంది. ఆ మాట దేవుని యొక్క చిత్తానికి అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని అతడు దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అది కష్టమైన, నష్టమైన, తన తల్లిదండ్రులకు దూరమైన, అన్నదమ్ములకు దూరమైన, చెరసాలలో వేయబడిన ఏది కూడా అతనిని దేవుని నుండి దూరం చేయలేదు. ఇది నా జీవితంలో జరుగుతున్నది దేవుని చిత్త ప్రకారం అని ఎంచిన వాడై ఆయన దేవుని చిత్తానికి లోబడి విధేయత కనపరిచిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ మాటలే యోసేపు తన అన్నలతో తెలియచేస్తున్నాడు. వారి లోపట ఉన్నటువంటి అపరాధ భావాన్ని ఆయన తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోసేపే తన అన్నలను తనతో సమాధాన పడేలాగా పరిస్థితులన్నిటినీ ఆయన చక్కదిద్దుతున్నాడు. తన అన్నలు చేసినటువంటి అపరాధ భావమును బట్టి, వారు చేసిన దోషమును బట్టి, వారు చేసిన నేరమును బట్టి వారు పశ్చాత్తాపడి ఇది దేవుని ప్రణాళికలో జరుగుతున్నటువంటి కార్యమని వారికి ధైర్యపరిచి తాము చేసినటువంటి పని విషయమై పశ్చాత్తాపడి యోసేపుతో సమాధాన పడేలా యోసేపు పరిస్థితులను అనుకూలపరుస్తున్నాడు. వాటన్నిటినీ చక్కపరుస్తున్నాడు ఆయన. ఎందుకంటే యోసేపు ఎదుట నిలబడే అర్హత వారికి లేదు. వారు చేసిన దోషము, అపరాధము అలాంటిది గనుక యోసేపు నేనే అన్నప్పుడు అక్కడి నుండి వారు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి తన అన్నలను సమకూర్చి జరిగిన సంగతులు అన్నిటినీ వివరించిన వాడై వారిని బలపరుస్తూ యోసేపుతో తన అన్నలు తిరిగి సమాధానపరచబడడానికి ఆయన పరిస్థితులను చక్కదిద్దుతున్నాడు. యోసేపు జీవితంలో మనం ఇంకొక మాటని మనం గమనిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో పౌలు భక్తుడు రాసినటువంటి మాటలు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. యోసేపు తన అన్నలతో ఈ మాటలు చెబుతున్నప్పుడు, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఈ మాటలు యోసేపు పలుకుతున్నప్పుడు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసినటువంటి ఆ మాటలు యోసేపు జీవితంలో ఎప్పుడో నెరవేరడం మనం చూస్తున్నాం. దేవుని సంకల్పములో పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. వాటన్నిటిని యోసేపు జీవితంలో వాటిని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం.
నూతన నిబంధనలో రాయబడిన మాటలు యోసేపు జీవితంలో ఎప్పుడో నెరవేరడం, అతని జీవితంలో దాన్ని అంగీకరించడం, దేవుని యొక్క చిత్తానికి విధేయత కనపరిచిన వాడుగా, దానిని సంపూర్ణంగా అంగీకరించిన వాడుగా యోసేపు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. యోసేపు జీవితంలో తన ఎడల అపరాధము చేసినటువంటి తన అన్నలను అంగీకరించి వారు సమాధాన పడే స్థితిని, ఆ పరిస్థితులను కల్పించిన విధానము గొప్పది. యోసేపు తన అన్నలను శిక్షించక, వారి అపరాధమును వారి మీద మోపక, వారు పశ్చాత్తాపపడి సమాధాన పడే పరిస్థితులు కల్పించి చూపిన చొరవ గొప్పది, ఆ ప్రేమ గొప్పది. తన అన్నలు తిరిగి తనతో సమాధాన పడే పరిస్థితులు యోసేపు కల్పించాడు. సమాధానపరచుకున్నట్టుకు సమయము అనే అంశాన్ని ధ్యానం చేసినప్పుడు యోసేపు ఆయన ఐగుప్తు మీద అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉన్నటువంటి యోసేపు తన అన్నల ఎడల చూపినటువంటి ఆ ప్రేమ చాలా గొప్పది. తన అన్నలు తనతో సమాధానపడుటకు ఆయన చేసిన కార్యము గొప్పది. ఆయన చూపిన చొరవ చాలా గొప్పది. ఆ ప్రేమ ఉన్నతమైనది. దేవుని ప్రేమ అనుభవించిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ లెంట్ కాలానికి ముందర క్రీస్తు ప్రజలను ప్రేమించి, సమస్త మానవాళిని ప్రేమించి ఆయన సిలువలో తన ప్రాణమును అప్పగించినటువంటి ఆ మహాబలియాగము మన ముందు కనబడుతుంది. మానవుడు దేవునితో సమాధాన పడుట అనేది మానవునికి సాధ్యమయ్యే పని కాదు. అందుకే దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకమునకు పంపించి మానవుని జీవితంలో చొరవ తీసుకొని మానవ జీవితాన్ని తిరిగి దేవునితో సమాధానపరచుటకు దేవుడు చేసిన అద్భుతమైన కార్యము క్రీస్తును సిలువ బలియాగమునకు అప్పగించటం. ప్రియులారా, యోసేపు జీవితము యేసుక్రీస్తు జీవితాన్ని, ప్రభు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఇద్దరు కూడా, యోసేపు 20 తులముల వెండికి అమ్మబడ్డాడు. యేసు స్వామి 30 వెండి రూకలకు అమ్మబడ్డాడు. యోసేపు చేయని తప్పుకు చెరసాలలో ఉన్నాడు. యేసు స్వామి తాను చేయని అపరాధమునకు సిలువ శిక్షను భరించాడు. యోసేపు చెరసాల అనంతరము ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నాడు. ఆనాటి ప్రజలకు కరువు కాలములో ఆయన ఆకలి తీర్చేవాడుగా, శారీరక ఆకలి తీర్చేవాడుగా, భౌతిక సంబంధమైన ఆకలి తీర్చేవాడుగా యోసేపు మనం చూస్తున్నాం. అనేక మందికి కారకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి పాపములను క్షమించడానికి ఆయన తన శరీరమును, తన రక్తమును సిలువలో ఆయన తన శరీరం విరవబడింది, తన రక్తము చిందించబడింది ఆధ్యాత్మిక దాహము తీర్చడానికి. ప్రజలు పాపము చేసి దేవునికి దూరమై దేవుని ఎడల చేసిన అపరాధమును, ఆ అపరాధ భావము నుండి తొలగించబడడానికి మానవుని ఆ అపరాధ భావం నుండి విడుదల పొందలేడు కనుక దేవుడే ఆయన చొరవ చూపి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపించి ఆ శిలువ మరణమునకు అప్పగించడం ద్వారా ఆయన మానవుడు తిరిగి దేవునితో సమాధాన పడే పరిస్థితులను కల్పించాడు. యేసు స్వామి చెప్పిన మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మానవుడు పాపములో పడినటువంటి మానవుడు తాను చేసిన పాపము నుండి, అపరాధము నుండి, ఆ అపరాధ భావము నుండి విడుదల పొందడానికి సిలువలో విరవబడిన ఆ శరీరమును, సిలువలో చిందించబడిన పరిశుద్ధ రక్తములో పాలు పొందుట నిత్య జీవానికి సూచన. తన శరీరాన్ని, తన రక్తమును ప్రజల కొరకు దారిపోసినటువంటి యేసు స్వామిని అంగీకరించిన వాడు
దేవునితో సమాధానపరచబడతాడు అని మనకు అర్థమవుతుంది. యోసేపు కూడా తన అన్నలను తనతో సమాధానం పడడానికి కల్పించినటువంటి పరిస్థితుల్లో ఒకటి, తన బల్ల మీద వారు భోజనం చేసేలా పరిస్థితులు కల్పించాడు. తన బల్ల మీద, యోసేపు బల్ల మీద అన్నలు భోజనం చేయటం అంటే సమాధానమునకు సూచన. సమాధాన పరిస్థితులు, తన అన్నలు తన ఎడల చేసిన అపరాధం నుండి వారు విడుదల పొందడానికి, వారు పశ్చాత్తాపడడానికి, ఆ పరిస్థితులను ఒకదాని వెంట ఒకటి యోసేపు ఆయన వీలు కలుగ చేస్తూ తన అన్నలు తనతో సమాధాన పడేలా చేసిన పరిస్థితులను బట్టి వారు తిరిగి సమాధానాన్ని పొందుకున్నారు. అన్నతో తమ తప్పును వారు తెలుసుకున్నారు, అంగీకరించారు. ఆ తర్వాత వారు సమాధాన పడినట్టుగా చూస్తాము. ఈ మండల కాలమును దేవుడు మనకు అనుగ్రహించినది. క్రైస్తవ జీవిత యాత్రలో వస్తున్నటువంటి ఈ యాత్రా ప్రయాణములో అనుగ్రహించబడుతున్నటువంటి సమయం, ప్రతి దినం, ప్రతి సమయం, ప్రతి గడియ మన దేవునితో సమాధాన పడిన వారమై, మన జీవితాలను తిరిగి దేవుడు సిద్ధపరిచిన ఆ సమాధాన పరిచర్యలోనికి మనము రప్పించబడిన వారమై, దేవునితో మనం కోల్పోయిన ఆ పోలికను, మనం కోల్పోయిన దేవుని స్వరూపాన్ని, మనం కోల్పోయిన నిత్య సహవాసాన్ని తిరిగి పొందడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయం. తన అన్నలతో యోసేపు ఎలా యోసేపుతో తన అన్నలు ఎలా సమాధానపరచబడ్డారు. నేటి మన జీవిత యాత్రలో కూడా మనము దేవునితో సమాధానపరచబడిన వారు, దేవుని ప్రేమను కనపరిచిన యోసేపును మనం చూస్తున్నప్పుడు మనలో కూడా ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ మన చుట్టూనటువంటి ప్రజలతో మనం జీవిస్తున్నప్పుడు, ఈ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు, మనమున్నటువంటి సంఘములో, మనమున్న ప్రాంతములో మన ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించే గుణము, వారి ఎడల కనపరచవలసిన దేవుని ప్రేమ యోసేపు జీవితంలో నేర్చుకుంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయనే మన జీవితంలో చొరవ చూపి మనము కోల్పోయిన దేవుని పోలికను మనకివ్వడానికి, మనం కోల్పోయిన దేవుని స్వరూపాన్ని మనకివ్వడానికి, మనము కోల్పోయిన దేవుని నిత్య సహవాసాన్ని మనకివ్వడానికి దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభు ద్వారా మనం దేవునితో తిరిగి అంటుకట్టబడుతున్నాము. పౌలు భక్తుడు ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కటి మాటని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. విశ్వాస మూలమున యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి రక్షణార్థమై చేసిన ఆ శిలువ బలియాగము ఎడల మనము క్రీస్తు మన జీవితంలో చేసిన బలియాగమును బట్టి ప్రభువులో మన విశ్వాసం ఉన్నప్పుడు ఆ ప్రభు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాం. దేవునితో సమాధానము కలిగినటువంటి మనము మన సహోదరులను కూడా, వారు మన ఎడల చేసిన అపరాధములను, దోషములను, కీడును మనము సహించిన వారమై, దేవుని చిత్తమునకు లోబడిన వారముగా, దేవుని యొక్క చిత్తమును మన జీవితములో అంగీకరించిన వారముగా, దేవుని ప్రేమను ఇతరుల ఎడల కనపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. పౌలు భక్తుడు చెప్పినట్టు కొన్ని మాటలు మనం చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో యోసేపు తన అన్నలకు ఆతిథ్యం ఇచ్చిన విధానం చూస్తాం. 20 తులాలు వెండికి అమ్మారు యోసేపును అన్నలు. ఇవేవి ఆయన మనసులో పెట్టుకోలేదు. ఆయనకు అధికారం ఉన్నది, దర్పం ఉన్నది, శిక్షించడానికి అతనికి అన్నీ ఉన్నా, కానీ దేవుని ప్రేమను ఆయన కనపరిచాడు. తన అన్నలకి చక్కటి భోజనం సిద్ధపరిచాడు. వారు సమాధాన పడే పరిస్థితులను ఆయన వీలు కల్పించాడు.
మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. అంటే మనం సమాధాన పడడము అనేది దానికి ఒక సాధనము, భోజనము. అంటే సమాధానమునకు సూచనగా ఇవి ఇవ్వబడుతున్నాయి. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, రోమాపత్రిక 12వ అధ్యాయంలో, ప్రియులారా 19వ వచనము, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ప్రతి విశ్వాసురాలు క్రీస్తునందలి విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనకు ఎవరైనా శత్రువులు మనకు ఉన్నట్లయితే వారికి భోజనం పెట్టుము. తద్వారా నీవు వారు తిరిగి నీతో సమాధాన పడే పరిస్థితులను వీటి ద్వారా నీవు కలుగ చేస్తావని వాక్యం చెప్తుంది, వాక్యము తెలియజేస్తుంది. ఈ మండల కాలము మనము దేవునితో సమాధానపరచబడిన అనుభవము కలిగిన వారమైనప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా వారు కూడా సమాధానపరచబడే అనుభవంలోనికి వారిని నడిపించడానికి దేవుడి సమయాన్ని మనకిస్తున్నాడు. మనకివ్వబడింది సమయం దేవునితో సమాధానపడడానికి. దేవునితో సమాధానపడడానికి మనం చేసింది ఏం లేదు. దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు శిలువ మరణమునకు అప్పగించాడు. అందుకే యేసు ప్రభు యొక్క మరణము సమాధానార్థమైన మరణము. క్రైస్తవ సంఘములో ఇవ్వబడిన సంస్కారం ప్రభు భోజన సంస్కారం. ఆయన శరీరమునకు మారుగా రొచ్చెను, ఆయన రక్తమునకు మారుగా ద్రాక్షరసమును మనము సంఘములో సంస్కారముగా తీసుకుంటున్నప్పుడు దేవునితో మనము సమాధానపరచబడిన అనుభవంలోనికి వస్తున్నాం. ప్రియులారా, ఈ లెంట్ కాలానికి ముందర ఈ మండల కాలంలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనము మన జీవితాలను మరొకసారి పరిశీలన చేసుకుని, యోసేపు తన అన్నల ఎడల ప్రవర్తించిన విధానము, తన ఎడల అపరాధము, దోషమును, నేరం చేసిన అన్నలను అతడు క్షమించి దేవుని ప్రేమను కనపరిచి తన సహవాసంలోనికి వారు చేర్చుకొని సమాధాన పడే పరిస్థితులను కల్పించిన అనుభవాన్ని మనం దృష్టిలో ఉంచుకొని, మనము పాపులమైనప్పుడు దేవునికి దూరమైనటువంటి మనలను తిరిగి దేవునితో సమాధానపరచుటకై దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగించిన ఆ శిలువ బలియాగము, ఆ మరణ పునరుద్ధానము జ్ఞాపకం చేసుకొని మనము ఎలాగూ ప్రవర్తించాలో, మనం దేవుని ఎడల ఎలాంటి విధేయతను కలిగి ఉండాలో, దేవుని చిత్తమును ఎలా అంగీకరించాలో మనం నేర్చుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి మన తోటి వారితో, మన సహోదరులతో, మన సహోదరులతో మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో మనకు నేర్పించబడుతుంది. అలాంటి సమాధాన అనుభవాన్ని, సమాధాన బంధము, ఆ సమాధాన అనుభవం కలిగి ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మా ఎడల నీవు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవునితో మేము తిరిగి సమాధాన స్థితిని పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాకు అనుగ్రహించబడిన ఉచితమైన నిరక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి క్రైస్తవ సంఘములో మేము కలిగి ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక జీవితము యోసేపు జీవితంలో నుండి మేము నేర్చుకొని ఉన్నాం. నీ ప్రేమను కలిగిన వారముగా మేము చూపెట్టవలసినటువంటి ఓర్పు, సహనము, క్షమాపణ, మా ఎడల నీవు ఎలాంటి ఓర్పును, క్షమాపణ, నీ ప్రేమను కనపరిచావు
అలాంటి ప్రేమను మేము కూడా ఈ సమాజంలో జీవిస్తున్న నీ బిడ్డలుగా మేము చూపెట్టడానికి, ఆ ప్రేమను కలిగి జీవించడానికి, సమాధాన స్థితిని, సమాధాన పడుటకు పరిస్థితులను వీలు కల్పించే వారిగా ఉండడానికి నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.